హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పారామెడికల్ అడ్మిషన్స్ కాలేజ్ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలాగే బీఎస్సీ MLT కోర్సెస్ ఉన్నాయి కదా. సో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 27/1/2021 అనమాట. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో ఫిల్ చేయడానికి సో సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి విత్ డీటెయిల్స్తో పాటు, అలాగే ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. 5 స్టెప్స్ ఉన్నాయి: మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్స్ అప్లోడ్ అండ్ అప్లికేషన్ ప్రింట్ ఫైనల్లీ. సో ఫస్ట్ మనకి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాము. మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్లో మనకి ఫస్ట్ బ్రాంచ్ అనమాట. సో మీరు ఏ కోర్స్కి అప్లై చేస్తున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో మీరు బీపీటీనా, లేదా MLT, బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీనా, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీనా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఏ కోర్స్ అప్లై చేస్తున్నారని చూసుకోండి. సో మీరు 2 courses కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ సెపరేట్గా ఫీ కట్టాలి, సెపరేట్గా అప్లై చేయాలన్నమాట. సో నేను ఇక్కడ బీపీటీ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో అలాగే మీకు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ అగైన్ టైప్ చేసి, తర్వాత ఓటీపీ కోసం ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే, సో అలాగే కన్ఫర్మేషన్ ఈమెయిల్లో కూడా సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేస్తారు. అలాగే మీకు జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తారు. సో ఇక్కడ ఓటీపీ క్లిక్ చేయగానే మళ్ళీ ఈమెయిల్కి మీకు ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ వెరిఫై చేస్తారు ఓటీపీ ద్వారా, అలాగే మీకు ఈమెయిల్ ఐడి, మీరు ఇచ్చిన ఈమెయిల్ కూడా వెరిఫై చేస్తారు ఓటీపీ ద్వారా. సో 2 వెరిఫై చేసుకోండి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఓన్ది ఇవ్వండి. సో మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకుని ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్. సో కౌన్సిలింగ్ అయ్యే వరకు అదే నెంబర్ ఉండాలి, ఓటీపీస్ వస్తూ ఉంటాయి. సో అదే మీకు కన్ఫర్మేషన్గా లాస్ట్ వరకు ఉండాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇవన్నీ ఫిల్ చేసి ఇంక వ్యాలిడేట్ అండ్ క్లియర్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో వ్యాలిడేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. రిజిస్టర్డ్ అని వస్తే మీకు ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేస్తే మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో రిజిస్ట్రేషన్స్ అయినట్టు మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ రోల్ నెంబర్ ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. సెకండ్ స్టెప్ ఉందో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తారనమాట. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు మీకు రోల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, సో క్యాస్ట్ ఏంటి అనేది అడుగుతుంది. సో క్యాస్ట్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫీ పేమెంట్ అయితే జరుగుతుంది అనమాట. రోల్ నెంబర్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీకు ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ వ్యాలిడేట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఎంటర్ చేశారు కదా కేటగిరీ క్యాష్ డీటెయిల్స్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు 2000 పే చేయాలా, లేకపోతే 1600 అనేది మీకు అక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. అమౌంట్ ఆఫ్ ఫీ అని చూపిస్తుంది. అప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తారు. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే అడుగుతుందంట బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇది డెస్క్టాప్ అంటే మీకు సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చేయడం బెటర్ అనమాట, కంప్యూటర్లో. సో మొబైల్లో అయితే మీరు చేయకండి. సో ట్రాన్సాక్షన్స్ అయితే ఫెయిల్ అవుతాయి. సో దానివల్ల నేను కంప్యూటర్లో చేయమని చెప్తున్నాను. ఇలా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీషన్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అని వస్తుంది. సో అంటే మీకు అప్లికేషన్ ఫీ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోయింది అని. సో కన్ఫర్మేషన్ కోసం ఓకే అనేది క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వస్తుంది అనమాట, డేటా అప్డేషన్ అనమాట. సో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ వ్యాలిడేట్ క్లిక్ చేస్తారు. వ్యాలిడేట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనకి ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు రోల్ నెంబర్ బ్రాంచ్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇవ్వచ్చు మేబీ. సో ఇన్ కేస్ రాకపోతే అది ఎంటీగానే వదిలేయండి. సో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇంటర్ మీరు హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ కూడా SSC సర్టిఫికేట్ అండ్ ఫాదర్ నేమ్ కూడా, అలాగే SSC హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో జెండర్, అలాగే మీకు మంత్ ఆఫ్ పాసింగ్ SSC, ఏ మంత్లో పాస్ అయ్యారు SSC అనేది కూడా ఎంటర్ చేయండి. సో మంత్ ఓన్లీ. సో క్యాస్ట్ కేటగిరీ, సో కేటగిరీ ఏంటనేది మెన్షన్ చేయాలి. అలాగే మీకు సబ్ కేటగిరీ కూడా ఉంటుంది కదా. సో BCAనా, BCBనా, CA అనేది మీకు ఇక్కడ కేటగిరీ, సబ్ కేటగిరీలో మీకు డీటెయిల్గా రాసేయండి మీ క్యాస్ట్ ఏంటి అనేది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి మీకు SSC ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మీకు 2020నా 2019 అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు లోకల్ ఏరియా. సో లోకల్ ఏరియా వచ్చి మీకు
ఓయూ అండ్ ఏయూ ఎస్వి అని 3 కనిపిస్తాయి. లేదా మీకు తెలంగాణ లేదా నాన్ లోకల్ అని వస్తుందన్నమాట. సో తెలంగాణ అయితే తెలంగాణ అని ఇవ్వండి. సో ఏయూ అయితే మీకు ఏయూ, ఎస్వియు, ఓయూ అని వస్తుంది. సో తెలంగాణలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ అయితే ఓయూ రీజియన్కి అయితే వస్తారనమాట. అక్కడ మీరు లోకల్ ఏరియా ఓయూ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇవ్వండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అక్కడ మీకు మీ సేవ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ ఏ మంత్లో పాస్ అయ్యారని అడుగుతున్నారు. సో మంత్ మార్చ్ ఆర్ ఏప్రిల్ అని మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది, ఆ మంత్ అయితే ఎంటర్ చేయాలి అక్కడ. సో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది కూడా అడుగుతున్నాడు. సో 2020 21 అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. 2019 ఇయర్ అయితే ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. అండ్ ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏంటి, ఏపీ ఇంటర్ బోర్డా లేకపోతే టీఎస్ బోర్డా లేకపోతే ఇంక ఏపీ ఓఎస్ఎస్ అనేది మీకు ఆప్షన్స్ చూపిస్తాయి. మీ సర్టిఫికెట్స్ మీద ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంటర్ పాస్ అని అడుగుతుంది. ఇంటర్ పాస్ మీకు రెగ్యులర్గా అయ్యారా లేకపోతే కంపార్ట్మెంట్ ఇలా చూపిస్తుంది. సో రెగ్యులర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు పిహెచ్ స్టేటస్ ఎస్ఆర్నో అయితే మెన్షన్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, అది కూడా మెన్షన్ చేయండి. ఆధార్ నెంబర్ కంపల్సరీ. అలాగే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ కూడా అడుగుతున్నాడు, ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్ కేసు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు వెంటనే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఫీజు రియంబర్స్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, అడ్రస్, ప్లేస్, డిస్టిక్, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ అడ్రస్ అంతా మీరు కంప్లీట్గా కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంటర్ పాస్ టైప్ కూడా ఎంటర్ చేసిన తర్వాత టోటల్ అప్టైన్డ్ మార్క్స్ ఇన్ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. ఓకే, మీరు లాంగ్వేజెస్తో కలుపుకొని మీకు ఇంటర్ మార్క్స్ ఎన్ని టోటల్గా అని అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ 1000 మార్క్స్కి అయితే 1000 అని ఇస్తాము. సో టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఇంటర్ ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కలుపుకొని టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ 1000 మీకు 700 900 సో 950 990 అనేది మీకు ఎంటర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్క్లూడింగ్ లాంగ్వేజ్ అండ్ జిఎన్ఎం డీటెయిల్స్. సో ఇక్కడ మీరు మార్క్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్ అయితే సో బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు కాబట్టి ఈ 4 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకుంటారు. సో మ్యాక్సిమం మార్క్స్కి ఎన్ని మార్క్స్కి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారన్నమాట. సో ఇంటర్మీడియట్ మీరు మార్క్స్ వచ్చేప్పటికి ఫిజిక్స్ అంటే మీరు ఓన్లీ సెకండ్ ఇయరే కాదు, ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ ప్లస్ మీకు ఏదైతే ల్యాబ్ మార్క్స్ ఉన్నాయో ల్యాబ్ మార్క్స్ మొత్తం అన్నీ కలిపి సో టోటల్ ఎన్ని మార్క్స్ అవి అవుట్ ఆఫ్ టోటల్ మీకు ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట మీరు, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్. ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇవ్వద్దు. సో ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇక్కడ ఎంటర్ చేసి మీకు టోటల్ మార్క్స్ ఎన్ని సో అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు చూడొచ్చు. సో ఈ మార్క్స్ బేస్ చేసుకునే మీకు సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి. సో ఎంసెట్ కాదు ఇది, మనకి ఇంటర్లో వచ్చిన బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ మార్క్స్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే ఇస్తారనమాట. సో మెరిట్ లిస్ట్ కూడా మార్క్స్ బేస్ చేసుకుని వస్తుంది. అలాగే స్టడీ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో క్లాస్ 9 ఏ ఇయర్లో చదివారు, సో స్కూల్ నేమ్ అండ్ ప్లేస్, డిస్టిక్ ఏంటి, స్టేట్ ఏంటి, అలా మీకు క్లాస్ 12th అనమాట, క్లాస్ 12, క్లాస్ 11, క్లాస్ 10, క్లాస్ 9 అలాగే మీకు ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్ మీకు స్టడీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయండి పై బాక్స్లోను. సో నెక్స్ట్ మీకు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొట్టినట్లయితే మీ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. సో సేవ్ అయిన తర్వాత మీకు అప్లోడ్ సర్టిఫికేట్స్, మీరు మిగతా సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి కదా, సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయడానికి అప్లోడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తారు. లేకపోతే మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టారనుకోండి, అప్పుడు ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే ఆప్షన్కి వస్తారు. ఆప్షన్కి వచ్చి ఇక్కడ మీకు మళ్ళీ లాగిన్ అవుతారనమాట. సో మీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి అప్డేట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతక్కడ మన సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలని చెప్పాం కదా. సో అదైతే మీరు ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని సబ్జెక్ట్స్ అయితే మార్క్స్ అయితే ఇవ్వాలి. అక్కడ మీకు తెలంగాణ కానీ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ అయితే మీరు 4 సబ్జెక్ట్స్ మ్యాండేటరీకి ఇవ్వాలి. సో అదర్ స్టేట్ బోర్డ్స్ కూడా 4 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ ఇవ్వాలి. ఇన్ కేస్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, సో ఎన్ఐఓఎస్ కానీ, ఏపీఓఎస్ఎస్ కానీ, టీఓఎస్ఎస్ కానీ అయితే 3 సబ్జెక్ట్స్ మ్యాండేటరీగా ఇవ్వాలన్నమాట, గ్రూప్ సబ్జెక్ట్స్.
ఇన్ కేస్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు అయితే 2 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ. అలా మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అయితే 6 సబ్జెక్ట్స్ అన్నారు. సో ఇలా మీకు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే 6 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ అని ఇచ్చాడు. సో ఇవైతే మీరు చెక్ చేసి అక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ వైజ్గా మీరు మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ దగ్గర మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీ బ్రాంచ్, రోల్ నెంబర్, ఈ స్టేటస్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేసి మీరు కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేస్తారు. ఇవి చెక్ చేసి ఇక్కడ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పీడబ్ల్యూ స్టేటస్, కేటగిరీ, సబ్ కేటగిరీ, లోకల్ ఏరియా, సో మైనారిటీ, టైప్స్ ఆఫ్ సర్వీస్, పేరెంటల్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సిన మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ని మీరు స్కాన్ చేయించి ఆ స్కాన్స్ కాపీస్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఎస్ఎస్సి మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి మీరు, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీకు టీసీ అనమాట, ఇంటర్మీడియట్ టీసీ కూడా అప్లోడ్ చేస్తారు. క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేయాలి, మ్యాండేటరీ ఇచ్చాడు ఇక్కడ. సో పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు. ఇది అందరికీ కాకుండా ఏపీ, తెలంగాణ వాళ్ళకు కూడా అవసరం లేదు. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడైనా చదివి మీరు మళ్ళీ ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కానీ బీపీటీ కానీ ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళకైతే రెసిడెన్సీ అవసరం అవుతుంది. సో ఏపీ, తెలంగాణ అయితే రెసిడెన్సీ అవసరం లేదు. సో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్, ఇన్ కేస్ పేరెంటల్ ఇన్కమ్ ఎంప్లాయ్ అయితే అది అవసరం అవుతుంది, లేకపోతే అవసరం లేదు. అది కూడా నాట్ మ్యాండేటరీ. సో ఆధార్ కార్డ్ మస్ట్ అనమాట. సో ఆధార్ కార్డ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, స్టార్ మార్క్స్ ఉన్నాయి మ్యాండేటరీ అనమాట. అవి మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ ఇన్కమ్ కూడా అప్లోడ్ చేయండి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ ఎగ్జిట్ లేదా సేవ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. మీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అప్లోడ్ చేశారనుకుంటే ఒక డిక్లరేషన్ మీద ఒకసారి క్లిక్ చేసి అక్కడ మీకు సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రింట్ అయితే అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఇలా చూపిస్తుంది మీ డీటెయిల్స్తో. ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. డీటెయిల్స్ మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసే ముందు మీ ఏమైనా మిస్టేక్స్ వచ్చి మళ్ళీ తర్వాత కరెక్షన్స్ చేసుకోవడానికి ఉండవు. మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు కేటగిరీ కానీ సో ఏరియా కానీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు సో సీట్ అలాట్మెంట్స్లో మీకు బెటర్ ఉంటుంది అనమాట. సో మీకు మిస్టేక్స్ వచ్చినాయి అంటే సీట్ అలాట్మెంట్స్లో మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మిస్టేక్స్ లేకుండా అయితే మీకు అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్ హౌ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఇదే ప్రాసెస్ అన్నిటికీ నర్సింగ్ కానీ MLT కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీకు లాస్ట్ డేట్ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఛానల్ ఫాలో అవుతుంటుంది, మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. వీడియో మీకు నచ్చింది అనుకున్నా, వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.